మంచి వాళ్ళు కాదమ్మా, ముంచేవాళ్ళు. వాళ్ళ గురించి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు కళ్యాణి అనుపములకి ఎంత హాని చేయాలని ప్రయత్నించినా వాళ్ళు నీ గురించి చెడుగా కూడా ఆలోచించలేదు. చెడుగా ఆలోచించకపోతే మరి కొత్తగా బహుమతులు, చీరలు, పాయసం అంటూ నన్ను కాకా పట్టడం ఎందుకు? ఎందుకంటే ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి. ఎందుకంటే నీకు తల్లిదండ్రులుగా మా చేత్తో నీకేదైనా బహుమతి ఇప్పించి మాతో నిన్ను ఆశీర్వదించేలా చేయాలనుకుంది కాబట్టి. ఈ కన్న తల్లికే కన్న ప్రేమను గుర్తు చేసిందే నా మనవరాలు. అంత గొప్ప మనసున్న నా మనవరాల్ని నోటికొచ్చినట్లంటావా? ఛీ! మనుషుల్ని అపార్థం చేసుకోవడం తప్ప మనసుల్ని ఎప్పటికి అర్థం చేసుకోవాలి శివా నీ కూతురు. దమయంతి, నువ్వంటే ఇప్పటికీ మాకెలాంటి కోపం లేదు. నువ్వు కళ్యాణిని అర్థం చేసుకోవడం లేదు అనే బాధ తప్ప. నీ పుట్టినరోజున నువ్వు ఆనందంగా ఉండేలా చేయాలనుకున్నావు, అందుకే ఇవన్నీ చేశావు. అవునమ్మా, నీ పుట్టినరోజు ఈ రోజే అనే విషయం నేను కూడా మర్చిపోయాను. కళ్యాణి నాకు గుర్తు చేసింది. సాయంత్రం అందరం కలిసి కేక్ కట్ చేసి నీకు విష్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈలోపే ఇలా జరిగింది. మా పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు దమయంతి. జన్మదిన శుభాకాంక్షలు దమయంతి. హ్యాపీ బర్త్డే వదినా. పుట్టినరోజు శుభాకాంక్షలక్క. అత్తయ్యని ఆశీర్వదించండి నానమ్మ. రా తాతయ్య. అమ్మా వెళ్ళు. వెళ్ళండి. ఇప్పటికైనా తమరికి కళ్యాణి ఎంత మంచిదో అర్థమైందా? అందర్నీ నీ వైపు తిప్పుకోవడానికి, మంచి మార్కులు కొట్టేయడానికి మామూలు ప్లాన్ వేయలేదే నువ్వు. నీ మాయలో పడి నా కొడుకు కూడా నా పుట్టినరోజు మర్చిపోయాడు. నిన్ను విడిచిపెట్టని కళ్యాణి. ఆవిడ్ని పిచ్చిదాన్ని చేసి నీ మాయలో పడేసి ఆవిడంతటా ఆవిడ్నే నిన్ను తన నెత్తిన పెట్టుకునేలా చేశావు. ఇంకా సరిపోలేదా? నా నెత్తిన కూడా ఎక్కాలని చూస్తున్నావా? అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మీ అమ్మ మాధురి బుద్ధులే నీకు వచ్చాయి. మీ అత్తయ్యన్న మాటలకి బాధపడుతున్నావా కళ్యాణి? అదేం లేదు మావయ్య. నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే నిన్ను ప్రేమించే మేము ఎక్కడ బాధపడతామో అని నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమైంది. దమయంతి నిజానికి చాలా మంచిదమ్మా. మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకోకముందంతా దమయంతి అనుపమ మంచే కోరుకునేది. మాధురి పద్ధతంటే దమయంతికి నచ్చేది కాదు. పట్నంలో చదువుకునొచ్చిన పిల్లాని తల్లిదండ్రులు లేరని గారాభంగా పెంచామని నేనెంత చెప్పినా వినేది కాదు. మాధురి వల్ల అనుపమ జీవితం నాశనం అవుతుందని హెచ్చరించేది. అదే జరిగింది కూడా. ఆ తర్వాత నుండి దమయంతి రోజురోజుకి అనుపమ మీద కోపం పెంచుకుంటూ ఈ రోజుకిలా తయారైంది. నలుగురు చెప్పే మాటలు వినో లేకపోతే తనలోనే ద్వేషం పెంచుకుందో తెలీదు. చివరికి రాక్షసిలా మారింది. మాధురి మీద కోపం, అనుపమ మీద ద్వేషం తను నిన్నిలా వేధించడానికి కారణమనుకుంటాను. నిన్నేడిపించి ఏదో సాధిస్తున్నాను అనుకుంటుంది, కానీ నీ మంచితనాన్ని, నీ ప్రేమని దమయంతి అర్థం చేసుకోలేకపోతోంది. కానీ నువ్వవి తలుచుకుంటూ మాత్రం బాధపడకమ్మా.
లేదులేండి మావయ్య. అత్తయ్య ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని మాటలన్నా మీ అందరితో కలిసి ఉంటున్నాననే ఆనందం ముందు అవి చిన్నగా అనిపిస్తాయి మావయ్య. ఏదో ఒక రోజు అత్తయ్య మారుతుంది, ఆ నమ్మకం నాకుంది. అచ్చం అనుపమలా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఏంటి శౌర్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం గుర్తొచ్చింది? కళ్యాణి గుర్తొచ్చింది వాసు. చిన్నపిల్ల లాంటి మనస్తత్వం, తన అల్లరి, ప్రేమ, అలక, కోపం, ఇలా దేనిలోనైనా కళ్యాణి కళ్యాణి. పాపం నేను తన్ని కోప్పడినా, తన్ని ఏమన్నా సరే తనొక్క మాట అందు. ఒకప్పుడు మా ఇంటికి వచ్చిన కోతి కళ్యాణి వేరు, ఇప్పుడు నా భార్య అయిన తర్వాత నేను చూస్తున్న కళ్యాణి అసలు వేరు. పిచ్చిది, ప్రేమని పంచడంలో రోజు రోజుకి మా అనుపమనే దాటి వెళ్ళిపోయేలా ఉంది. మొత్తానికి నీకు తెలియకుండానే నీ మనసు మొత్తం కళ్యాణి నిండిపోయిందంటావు. నేను నీతో ఒక మాట చెప్పాలి శౌర్య. సంపదని నువ్వు ఎంత ప్రేమించావో నాకు తెలుసు. సంపద నీకు దూరమైనప్పుడు నువ్వు పడ్డ బాధ నాకింకా గుర్తుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావడానికి చాలా టైం పడుతుందనుకున్నాను. కానీ కళ్యాణి తన ప్రేమతో నిన్ను చాలా తొందరగా మార్చేసింది. నిజంగా కళ్యాణి చాలా గ్రేట్. నిన్ను మార్చుకోవడమే కాదు, మోక్ష తన సొంత బిడ్డ కాకపోయినా ఆ రోజు బోనాల్లో బాబు కోసం కళ్యాణి పడ్డ తపన చూసి నాకు బాబు కళ్యాణి బిడ్డేనేమో అనిపించింది. ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆడపిల్లలు చాలా అరుదు శౌర్య. నీ మనసే కాదు, నువ్వు తన కోసం ప్రాణమైనా ఇవ్వచ్చు. నిజమే వాసు, కళ్యాణికి నేనన్నా బాబన్నా ప్రాణం. ఐఎమ్ సో లక్కీ. ఇక్కడున్నావా వదినా? పుట్టినరోజు నాడు కొట్టింది అత్తయ్య. నీ బుగ్గలు టమాటా పండులాగా ఎర్రగా కందిపోయాయి వదినా. బయట తిరుక్కు. ఎవరైనా చూస్తే దమయంతికి మనవడు పుట్టినా సరే వాళ్ళమ్మ ఇంకా బుగ్గలు బూరెల్లా పొంగేలా కొడుతుందని ఊరంతా చెప్పుకుంటారు. పాపం వదినా నువ్వు. నీకేమో అత్తయ్య, నాకేమో మా ఆయన సరిపోతారు. మాట్లాడితే వదిలేస్తాను వదిలేస్తాను అంటాడు. నన్ను చూస్తేనే ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు. నా ఒంటి మీద వాతలకి, నుదుటి మీద తలరాతికి కారణం ఆ అనుపమ. ఆ అనుపమే బరువు అనుకుంటే అది ఇంకో తోకం తగిలించుకొనొచ్చింది. అనుపమ అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు ఈ ఇంట్లో పెద్దరికం పోయింది. నీకు పేదరికం మిగిలింది. ఇక ఈ కళ్యాణి వచ్చిన దగ్గర నుంచి నాకు నీకు ఇద్దరికి ప్రశాంతత పోయింది, విలువ పోయింది. మనం ఏం చేసినా మనదే తప్పు అండం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది వదినా,
ఈ ఇంటికి దూరంగా ఉండాలి, పుట్టింటికి వెళ్ళినా బాగుంటుందేమోనని. అదే తప్పు. పిరికి వాళ్ళు పారిపోతారు. తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు ఎలాంటి దాన్నైనా సాధిస్తారు. నువ్వు పిరికిదానివా? నేను పిరికిదాన్నేంటొదినా, చాలా ధైర్యవంతురాల్ని కదా. మనం వాళ్ళని ఇంటి నుంచి పారిపోయేలా చెయ్యాలి, లేదా అందరూ కలిసి వాళ్ళని ఇంటి నుంచి గెంటేసేలా చెయ్యాలి. చేర, చిన్న కప్పులో పాయాసం, చెంపదెబ్బ ఇవేవి మనల్ని మార్చకూడదు. అనుపమకి మెతుకు పడేయటమే ఎక్కువైతే అగ్రతాంబూలం ఇస్తున్నారు. నాకంటే ఈ ఇంట్లో నీకే ఎక్కువ హక్కుంది. కష్టమంతా చిన్నీనే కదా చేస్తున్నాడు. అప్పుడు ఇంటికి యువరాణివి నువ్వే కదా. కానీ నువ్వు ఏడుస్తూ ఉన్నావు. నువ్వు ఇలాగే మెతగ్గా ఉంటే నిన్నింకా తీసి పారేస్తారు. నిన్ను పెంపుడు కుక్కలా చూస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళు మొరగమన్నప్పుడు మొరగాలి, కరవమన్నప్పుడు కరవాలి, పో అవతలికి అన్నప్పుడు పోవాలి. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది వదినా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదే ఆవేశంలో వెళ్ళి మా అమ్మని మీకు రావాల్సిన ఆస్తి వాటా అడుగు. ఇప్పుడే అడిగేమంటావా? వేడిలో వేడి ఇప్పుడే తేలిపోవాలి. అనుపమ మధ్యలో అడ్డుపడచ్చు. పడితే ఏం చేస్తావు? ఏం చేయాలో అది నువ్వే చెప్పొదినా. లాగి పెట్టి కొట్టు. ఉట్టిలో యాసిడ్ పోసినప్పుడు నిన్నెలా కొట్టిందో అంతకంటే బలంగా. రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. అవును. చెంపదెబ్బ సౌండ్ బయట వెయిట్ చేస్తున్న నాకు వినపడితే లక్షిస్తా. అనుపమ అడ్డుపడాలే కాని లక్ష నీ దగ్గర తీసుకుంటాను వదినా. నీ మాటలు వింటుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుందొదినా. ఆశీర్వదించు. నీ ఆస్తి నీకు రావాలి. పో. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? మాయ చేయాలని చూస్తున్నారా? మీరందరూ మంచి నటులని నాకు తెలుసు. కానీ నా ముందు నాటకాలు వేసి మీ టాలెంట్ ని చూపించాలని చూడకండి. వాటన్నిటికీ నేను లెక్కలు తేల్చకుండా మీ కపట ప్రేమలను చూసి కన్నీళ్లు పెట్టుకుని మారిపోతానని మాయ చేద్దామని ఎలా అనుకున్నారు? అనుపమా, మనం ఆలోచించాల్సింది మన అనుకున్న వాళ్ళ గురించి, అంతేకాని మన మనసుల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి కాదు. దమయంతి గురించి ఆలోచించడం మాని. అలాగేనమ్మా. పల్లవిని రెచ్చగొట్టాను. ఇంకో రెచ్చిపోతుంది. మళ్ళీ మీ ఇంట్లో మనశ్శాంతి దూరం అవుతుందమ్మా. ఏంటత్తయ్య అక్కడ నిలబడి నానమ్మ వాళ్ళ వైపు చూస్తోంది? అంటే పిన్నితో ఏదైనా గొడవ క్రియేట్ చేయబోతుందా? ఏమిటి పల్లవి అలా ఉన్నావు? మీతో తేల్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది శివపార్వతి గారు. పల్లవి, ఏంటమ్మని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? కడుపు మండి. ఏంటి నువ్వనేది? నేను నీతో మాట్లాడడం లేదు అనుపమమ్మ. నేను శివపార్వతి గారితోనే మాట్లాడాలి,
తేల్చుకోవాలి. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? నువ్వు ఆగనుపమా. చెప్పండి పల్లవి గారు, ఏం మాట్లాడాలి, ఏం తేల్చుకోవాలి? ఇన్ని రోజులు పోనీలే అని అడగకుండా ఉన్నాను. రోజు రోజుకి నాకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోతుంది. అందుకే మా వాటా మాకు పంచేస్తే మా బతుకేదో మేము బతుకుతాం. నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఆలోచిస్తావా? నిన్ను మా అమ్మ చెయ్య పట్టుకుంటావే నిన్ను. పల్లవి, ఏం చేస్తున్నావు నువ్వు? పోరాటం. మీరందరూ కొడుతుంటే కొట్టించుకోవడానికి గోడ అవతల ఉన్న దమయంతిని అనుకున్నారా? పల్లవిని మణెమ్మ బిడ్డని. ఇన్నాళ్ళు పడుకోవడానికి స్థలం కోసం ఏడ్చాను, పెట్టుకోవడానికి నగల కోసం ఏడ్చాను. కోపం వస్తే నన్ను నేను తిట్టుకుంటూ బతికాను. కానీ ఇప్పుడు నాలో సహనం చచ్చిపోయింది. నాలో కోపం అగ్ని పర్వతంలా రగిలిపోతుంది. నాకు అడ్డుపడకండి. ఈ రోజు నుండి అన్నీ మారాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. అమాయకంగా ఉండే పల్లవి లోపల మణెమ్మ కూతురు ఒకటి ఉంది. అది ఇప్పుడు నిద్ర లేచింది. మర్యాదగా 2 రోజుల్లో మా వాటా ఆస్తి పేపర్లు నా చేతిలో ఉండాలి. కాదు కూడదు అని తోక జాడిస్తే నేను కోర్టుకి వెళ్తాను. ఇంట్లో అందరినీ కోర్టుకి లాగుతాను. అత్తయ్య, ఇదంతా కళ. ఏంటత్తయ్య నిలబడే కలలు కంటున్నారా? దేని గురించి? నన్ను మా అమ్మని ఎలా అవమానించాలి, ఎలా తిట్టాలి అనా? కలలు కండం కాదే, చిచ్చు రగిల్చాను. ఇంకెన్ని రోజులు ఈ నాటకాలు, ఇంకెన్ని రోజులు ఈ పక్షపాతాలు? కాసేపు చూస్తూ ఉండు. పల్లవి చేతిలో మీ అమ్మ చంప కూడా చెళ్ళుమంటుంది. మా అమ్మకేం జరుగుతుందో అర్థం కూడా కాదు. అత్తయ్య, పల్లవి పిన్నికి ఏం చెప్పి పంపించారు? తినబోతూ రుచెందుకు, అటు చూడు. నన్ను క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నాకు కాదు, అనుపమకు చెప్పు. అనుపమే నీకు హారం తీసుకోమని నాకు గుర్తు చేసింది. థ్యాంక్ యూ అమ్మా, హారం చాలా బాగుంది. థ్యాంక్స్ ఎందుకు పల్లవి? చిన్ని వ్యాపార గొడవల్లో పడితే తనని తానే మర్చిపోతాడు. చాలా రోజుల నుండి నీకేం తీసుకోలేదు కదా, అందుకే ఇది. ఈ ఇంటి కోడలు మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే ఈ ఇంటికే కదా అందం. అవునమ్మా,
నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ అంత మంచిది ఈ భూమి మీద ఎంత వెతికినా దొరకదు తెలుసా? అనుపమ చెంప పగలు కొడతానని వెళ్ళావు కదే, ఇప్పుడేమో పొగిడేస్తున్నావు. అదేంటత్తయ్య, మా అమ్మ చెంప పగులుతుంది అన్నావు, నాన్నమ్మకి మతిపోతుంది అన్నావు. పల్లవి పిన్ని దెబ్బకి ఇప్పుడు మీకు దిమ్మ తిరిగిపోయినట్టుందే. నిజం చెప్పండి అత్తయ్య, మీరు నన్ను ఆట పట్టించారు కదూ, పల్లవి పిన్నిని మీరే మారేటట్టు చేశారు కదూ. ఏంటత్తయ్య మీరు నిన్న నన్ను ఆఫీసర్ని కలిపారు, ఈరోజు పల్లవి పిన్ని మనసు మార్చేశారు. సడన్ గా మీలో ఇంత మార్పేంటి? ఓహో, పొద్దున అనుపమమ్మ మంచితనం చూసి మీరు మారిపోయారా? గ్రేట్. ఒరే కన్నయ్య, ఇది చూసావా? హ?